మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా పిల్లలందరికీ స్వాగతం పలుకుతానని. ఇవాళ శుభదినం, ఇవాళ ఆరాధించే రోజు ఆదివారం అండి. ఇది అందరూ చర్చికి వెళ్ళి హడావిడిలో ఉంటారు. సంతోషం. ఏమైనప్పటికీ కొద్ది మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఇది 9వ తారీఖు 11వ మాసం 25 సంవత్సరంలో ప్రవేశించాం. కాబట్టి దీనికి తగినటువంటి నాకు మూలవాక్యం ఏంటంటే యోహాను సువార్తలో 9వ అధ్యాయం అంతా ఒక పుట్టుగుడ్డు అని రాశాడు. ఇక్కడ మొత్తం స్టోరీ అంతా కూడా 9వ అధ్యాయం 41 వర్సెస్ ఉంటాయండి. కేవలం పుట్టుగుడ్డు వాడిని బాగు చేసే పని ఆయన పెట్టుకోండి, శిష్యులకు ఎవరు చెప్పలా, స్పెషల్ అనమాట. అది మీకు మూలవాక్యం 9:11. 9 అంటేనే అసలు ఇంకో కార్టూన్ కనపడుతుంది, ఒక మనిషి లేకపోతే గుడ్డివాడు. 11 అంటే 2 కళ్ళు కనపడతాయి. 2 9s అంటే ఒక 9 ఇటు ఒక 9 ఇటు, చక్కగా 2 9 కనపడతాయి. 2 9 కలిపి 11 వచ్చేస్తుంది చక్కగా. 9 11 మీరు నేర్చుకోవచ్చు. అయితే ఐ అనేది, ఐ అంటే 9th లెటర్, ABCDFGHI 9th లెటర్ అవుతుంది. అక్కడ మన ప్రభుని మనం చూడొచ్చు. ఐ లేకపోతే 1 అని పెట్టుకో, 1 అన్నా నేను అన్నా కానీ, ఐ అన్నా కానీ నేను అని వచ్చేస్తుంది. కానీ బైబిల్ ఎంతో బాగా నేర్చుకోవచ్చండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ షుడ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాను. అన్ని పిక్చర్స్ వచ్చేస్తాయి. మీరు సరిగ్గా ధ్యానం చేస్తే మీకు బొమ్మల్లా కనపడతాయి. పిక్చర్ కనపడుతుంది బైబిల్లో. సో మన వాక్యం 9:11 మాట్లాడుతుంది యోహాను సువార్త. వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, పుట్టుగుడ్డి వాడు ఏమో సాక్ష్యం ఇస్తున్నాడట. ఎలా వచ్చింది నీ కళ్ళు అని చెప్పినప్పుడు, యేసులో ఒక మనుషుడు ఉన్నాడయ్యా, అతను బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. సులేం అనే మరి చోటుకెళ్ళి కడుక్కోమన్నాడు. నేను పోయి కడుక్కున్నాను, కళ్ళు వచ్చేసి నేను చెప్పన్నాడు. నమ్మాలి కదా. ఈ శాస్త్రులు పరిచయాలు వీళ్ళు గోల ఏంటంటే, ఇది విశ్రాంతి దినం ఎందుకు చేస్తున్నావు నువ్వు, మిగతా 6 రోజులు ఉన్నాయి కదా అంటారంటే, రక్షణ లేకపోతే బాగుపడటం ముఖ్యం కాదు, చట్టం ముఖ్యం. అందుకే అంటాడు, మనుషుల కోసం చట్టం అయినా చట్టం కోసం మనిషి కాదని చెప్పి యేసుక్రీస్తు రెండోసారి చెప్తున్నాడు. 9:11 చాలా మంచి మాట అండి. అయితే అందరూ సంతోషించారు. పుట్టుగుడ్డి వాడు అంటే పుట్టినప్పటి నుంచి కళ్ళు లేనివాడు బాగుపడితే సంతోషిత వీడేంటంటే వీళ్ళ బాధ అంతా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి విశ్రాంతి పని చేయకూడదు కదా, స్వస్థపరచకూడదు కదా, ఇప్పుడు ఇవ్వడం చేస్తున్నావు అంటే ఇంకోసారి చేయమంటాడు. అంటే ఎమర్జెన్సీగా పనిచేయటం ఇష్టం లేదు, బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి పుస్తకాలు పట్టు కూర్చున్నారు అంతే. ఇప్పటికీ అదే లక్షణాలు ఉన్నాయి చాలామంది కూడా. ఇది చట్టాలు ఆలోచనతో ఉంటారు కాబట్టి ఇలా ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా తర్వాత మీకు కనపడుతుంది. ఇక్కడ 9వ అధ్యాయంలో మీకు మంచి మాట మీకు కనపడతాయండి. ఏమంటాడంటే, పుట్టుగుడ్డి వాడిని పిలిచి అంటారు, ఎవరు ఇతనేనా, ఇతను లాంటి వాడు ఇంకోడు ఉన్నాడా అని డౌట్ అంట. ఇప్పుడు 9:9 మాట్లాడింది యోహాను సువార్త 9వ అధ్యాయం 9 వచ్చింది. వీడే అని కొందరును, వీడు కాదు వేరొకడని మరికొందరు అంటూ వచ్చారు. అసలు క్యాండిడేట్ అంటాడు, బాబు ఎందుకు దెబ్బలాడుకుంటారు, నేనే నేను సత్యాన్ని చెప్పాడు, నేనే వాడిని, కంగారు ఎందుకు, నేనే మీరు అనుకున్న ఈ 9 ఒకడిని నేనే, నా కళ్ళు వచ్చింది చూడండి అని చెప్పి చూపిస్తున్నాడు అక్కడ. గమనించండి. కాబట్టి ఎలా బాగుపడ్డాం అంటే, యేసు మనుషుడు చూడండి, మూడు మెట్లు ఇక్కడ. యేసు మనుషుడు బురద చేసిన కళ్ళు కూర్చోడని చెప్పాడు. ఒక మనుషుడు అని చెప్పాను. రెండో స్టెప్ వచ్చేప్పటికి ఇంకా డిస్కషన్ అయింది. ఒక 6 వచనాలు దాటుతాను. 9:17 అంటాడు, వాడు ఎవరు మరి తల్లిదండ్రులు పిలిచారు, మీరేనే మీ కొడుకనే వీడు, అందరిని అడుగుతున్నారు. వాడేనండి, అడగండి, వాడు చిన్నపిల్లాడు కాదు, వయసు వచ్చినాడు, వాడిని మీరు అడగండి, 14 ఎందుకు పిలిచాను నన్ను అని చెప్పన్నారు వాళ్ళు తల్లిదండ్రులు కూడా. 9:17 మాట్లాడుతుంది. వాడు అంటాడు, యేసును ఒక ప్రవక్త నా కన్నులు తెరిచాను సాక్ష్యం చెప్తున్నాడు. ముందేమన్నాడు, ఒక మనుషుడు అని చెప్పాడు. అక్కడి నుంచి ఆత్మీయ స్థితి పెరుగుతుంది. ఆయనతో మాట్లాడే కొద్దిని ఈజ్ ఇన్వైటింగ్ హిమ్ ఇంటూ హిస్ హార్ట్ అనమాట. రెండో స్టెప్. ముందు మనుషుడే చూశాడు, ఇప్పుడేమన్నాడు అని చెప్తున్నాడు. అన్ని మాట్లాడేటప్పటికి ఒక ప్రవక్త నా కళ్ళు తెచ్చి 9:17 మాట్లాడుతున్నాడు. 9:17 రెండో స్టెప్ అండి. 9:11 ఫస్ట్ స్టెప్, 9:17 సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. 9:38 అంటాడు, వాడు అన్నాడు, ప్రభువా, ఇంకా డైరెక్ట్గా వచ్చాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. అమ్మో ప్రభు అన్నాడు ఇక్కడ. చెప్పండి, ముందు ఒక మనుష్యుడు, రెండవదేమో ఒక ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటే ఆయన సామ్రాజ్యం వచ్చేసాడు, ఆయన గుడికికి వచ్చేసాడు కాబట్టి ప్రభు అని చెప్పేసి రక్షకుడు అంగీకరించాడు. కాబట్టి అతనికి స్వస్థత వచ్చింది, రక్షణ వచ్చింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఇంకా అంగీకరించారా లేదా? కాదు, ఇంకా అంగీకరించకపోతే అంగీకరించండి. ఆయన సొంత రక్షణ అంగీకరించండి. ఆయన మన పాప నిమిత్తము చనిపోయి లేపబడ్డాడు, తిరిగి మళ్ళీ వస్తానని చెప్పాను కనుక ఇంకా రక్షణ పడకపోతే రక్షణ పొందని చెప్పి బ్రతిమాలుతూ ఈ సమస్యలు అన్నీ కూడా సమస్యలు పరిష్కారం తీసుకురాగలడు. కానీ 3 మాటలు నేర్చుకోండి. 9:11 యేసులో ఒక మనుషుడు అని చెప్పి అనగలిగాడు. రెండో స్టెప్ 9:17 యేసులో ఒక ప్రవక్త అని చెప్పి అనగలిగాడు.
మూడో అంటే ఆత్మీయ అంటే భౌతిక నేతలే కదా, ఆత్మీయ నేతలు కూడా తెలిసాడు ఇక్కడ బ్యూటిఫుల్ అది. కానీ వాళ్ళు నమ్మరు. 9:38 వాడు ప్రభువా, అబ్బా ఎంత మంచి మాట, ఈజ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఏ పర్సనల్ సేవియర్. ఆయన జీవితంలో నాకు రక్షకుడు అని చెప్పేసి సొంతంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాడంట. ఈ వర్షిప్పుడు గాడ్ అనమాట. ఇంత గొప్ప లేఖనాలు చూస్తే ఆశ్చర్యం ఏంటండి, నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట ఇవన్నీ. కాబట్టి మీరు బాగా నేర్చుకోండి. మనం అందరం రక్షణ పొందాలి. మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, ఆత్మీయుల కోసం, రక్షణ కోసం ప్రార్థన చేయండి. అందరూ రక్షణ ఎందుకంటే విడిచిపెట్టబడితే అగ్నినారద పురుగు చావదు, ఎత్తబడితే ఆయనతో సంతోషం సమాధానంగా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. అటు కృప ప్రభు మన దేశం గాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమగల తండ్రి, పుట్టుబుట్టి వాడు మాకు చూపించారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. వాడు ప్రభు మారు మనసు పొంది నాకు స్వస్థతే కాదు రక్షణ కూడా పొందినట్టుగా చూపించారు. అలాంటి బ్రతుకులు మాకు కూడా దయచేయండి అయ్యా. ఇంకా గుడ్డితనం ఉన్నటువంటి వారిని వెలిగించండి, ఈమె ఆకర్షించుకోండి, రక్షణ దయచేసి సమస్య సహకరిస్తే వాళ్ళని దీవిస్తారమని. అలాగే సమస్యలకు పరిష్కారం చూపించండి. రోగగ్రస్తులను పుట్టి బాగు చేయండి. ఐసీలో ఉన్నారు కుటుంబంలో సమాధానం బిడ్డల్ని ఆదరించండి, సమాధానం దయచేయండి. డైవర్స్ కేసులు వస్తున్నాయి, కుటుంబాల్లో కలతలు వస్తున్నాయి తండ్రి. ఐసీలోని బిడ్డలు ఉన్నారు తండ్రి, సంతానం బిడ్డలు ఉన్నారు, సంతానం దయచేయండి. జాబులు లేకుండా బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు పోయిన బిడ్డలు ఉన్నారు, వ్యాపారం నష్టపోయిన బిడ్డలు అందరూ జ్ఞాపకం చేసుకుని వారి అక్కర్లు తీర్చి ముఖ్యంగా వారికి స్వస్థతే కాకుండా స్వస్థతో పాటు రక్షణ కూడా వారికి దయచేసి మా కుటుంబాలు మా పిల్లల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.